యుఎస్ జాబ్ మార్కెట్ లో ఒక జాబ్ కి అప్లై చేసి రిజెక్ట్ అవ్వడం కన్నా దారుణమైన విషయం ఏంటో తెలుసా? రాంగ్ జాబ్స్ కి అప్లై చేయడం అండ్ అట్లా చేసామని రియలైజ్ కూడా అవ్వకపోవడం. ఆబ్వియస్లీ మనం పొద్దున్న లేచి ఫ్రెష్ గా జాబ్ లో అప్లై చేయడం స్టార్ట్ చేస్తాం. ప్రతి జాబ్ కి చక్కగా డిస్క్రిప్షన్ మొత్తం చదువుతాం. మొత్తం చదివిన తర్వాత లాస్ట్ లో కింద యూఎస్ సిటిజన్ ఆర్ జీసీ ఓన్లీ అని రాసింది అనుకోండి, దెబ్బకి నీరు గారిపోతాం. ఇట్లనే ఒక 5-6 టైమ్స్ రిపీట్ అయింది అనుకోండి, సగం టైం జాబ్ డిస్క్రిప్షన్ చదవడానికే అయిపోతుందని చెప్పి చిరాకు దొబ్బేస్తుంది. ఇవన్నీ జరిగేసరికి దెబ్బకి విసుగు పుట్టేసి ఆ ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఇండీడ్, డైస్, జిప్ రిక్రూటర్ అనుకుంటూ అన్ని మల్టిపుల్ ట్యాబ్స్ లో ఓపెన్ చేసేసి ఈజీ అప్లై ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకుని టప్ప జాబ్ అప్లై చేయడం స్టార్ట్ చేసేస్తాము. ఏ జాబ్ ఎక్కడ ఎందులో అప్లై చేసామో అన్న ట్రాక్ కూడా ఉండదు మనకి. ఫ్రస్ట్రేషన్ వల్ల మనం ఈజీ అప్లై కొట్టేసి ర్యాండమ్ గా జాబ్స్ అప్లై చేసేస్తాం గానీ ర్యాండమ్ జాబ్ అప్లికేషన్స్ విల్ నెవర్ బిల్డ్ ఇంటర్వ్యూస్. యూఎస్ జాబ్ మార్కెట్ లో మనం పెట్టే ఎఫర్ట్ కన్నా టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ టైమింగ్ తో పాటు టార్గెట్ కూడా ఇంపార్టెంట్. అందుకే అప్లై విజ్ వాళ్ళు మనలాంటి వాళ్ళ కోసం ఒక జాబ్ బోర్డ్ అనేది క్రియేట్ చేశారు. ఇందులో ఆల్రెడీ అన్ని జాబ్ డిస్క్రిప్షన్స్ ని వెరిఫై చేసి మన ప్రొఫైల్ తో మ్యాచ్ చేసి మ్యాచ్ స్కోర్ తో సహా చూపిస్తారు. అది కూడా లాస్ట్ 24 అవర్స్ లో పోస్ట్ అయిన జాబ్ పోస్టింగ్స్ మాత్రమే. ఇంతేకాదు W2, C2C, స్టాఫింగ్ రోల్స్, ఫుల్ టైమ్స్ ఇట్లా సెగ్రిగేట్ చేసి సపరేట్ గా చూపిస్తారు. మనం మల్టిపుల్ ట్యాబ్స్ లో ఫిల్టర్స్ పెట్టి సెర్చ్ చేయాల్సిన పనే లేదు. బ్లైండ్ గా అప్లై చేయడం కన్నా ఈ జాబ్ బోర్డ్ ని యూజ్ చేసుకుని స్మార్ట్ గా అప్లై చేయడం బెటర్ కదా. సో న్యూ గ్రాడ్స్ అండ్ జాబ్ aspirants, if you're tired of wasting time on reading job description and missing opportunities, comment on apply and I will send you the link.